పరం బ్రహ్మ దీపం జ్యోతి పరాయణం దీపేన సాధ్యతే సర్వం దీపదేవ్యై నమో నమః. ఈ మంత్రం చెప్పిన తరువాత దీపారాధనకి అక్షతలు కుంకుమ పుష్పము చేత అలంకారం చేయాలి. తరువాత ఆ దీపారాధనకి పటిక బెల్లాన్ని కానీ అరటి పండును కానీ మీకు అందుబాటులో ఉన్నటువంటి నైవేద్యాన్ని దీపారాధనకి సమర్పించాలి. ఆ విధంగా చేయడం ద్వారా దీపాధిష్టాన పరమాత్మ ఎవరైతే ఉన్నారో, అంటే మీరు ఏ ఉద్దేశంతో అయితే దీపాన్ని వెలిగించారో, కార్తీక మాసంలో అయితే కార్తీక దామోదరుడి కింద, మార్గశిర మాసంలో అయితే మహాలక్ష్మీదేవి కింద, అలాగే ఏ నెలని బట్టి లేదా తులసి దగ్గర అయితే తులసీదేవి కింద మీరు ఏ భావన చేత దీపాన్ని వెలిగించి ఆ దేవతకి నమస్కారం చేస్తారో ఆ దేవత సంతుష్టిని పొందుతుంది, మీకు ఉన్నతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇది సనాతన ధర్మ